తనకన్నా ఎవ్వరూ అందంగా ఉండొద్దని కుమారుడు సహా నలుగురు చిన్నారులను హత్య చేసింది ఓ మహిళ. హర్యానాలో జరిగింది ఈ ఘోరం. మేళతాళాల మధ్య సందడిగా ఉన్న ఆ పెళ్లి వేడుక క్షణాల్లో విషాదంగా మారింది. ఓ 6 ఏళ్ల బాలిక నీటి తొట్టిలో విగతజీవిగా కనిపించింది. ఆ చిన్నారి ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఆమెను స్వయానా ఆమె మేనత్తే హత్య చేసిందని తెలిసి అంతా నిర్ఘాంతపోయారు. హర్యానాలోని పానిపట్లో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. ఇంకా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం ఏంటంటే, చిన్నారనే కాదు, గతంలో తన కుమారుడు సహా 3 చిన్నారులను ఆమె ఇలానే హత్య చేసిందని పోలీసులు తేల్చారు. అందంగా ఎవరూ ఉండొద్దనే ఉద్దేశంతో ఆమె ఇంతటి ఘాతుకానికి పాల్పడిందని విచారణలో తేలింది. నిందితురాలిని పూనంగా గుర్తించారు. పెళ్లి వేడుకలో ఆమె హత్య చేసిన చిన్నారి పేరు విధి. ఈ ఏడాది ఆగస్టులో పూనం శివాహ్ గ్రామంలో ఓ బాలికను చంపేసింది. 2023లో పూనం మొదటి హత్య చేసింది. తనకన్నా ముద్దుగా కనిపిస్తోందనే ఉద్దేశంతో తన వదిన కుమార్తె ప్రాణాలు తీసింది. ఈ ఘటనకు సంబంధించి తననెవ్వరూ అనుమానించకుండా ఉండేందుకు గాను తన పేగు తెంచుకొని పుట్టిన కుమారుణ్ణి పూనం చంపేసింది. గతంలో జరిగిన ఈ 3 మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవేనని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. తాజాగా బాలిక విధి హత్య మిస్టరీ తేలాక గతంలో 3 పూనం చంపేసినట్లు తేలింది. 4 చిన్నారులను ఆమె ఒకే విధంగా నీటి తొట్టిలో ముంచి చంపేసింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.